నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు మురళీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. మహాదేవ శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి అయినా ద్వాదశ రాశుల వారు ఎవరైనా కూడా ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరు. హ్మ్. గ్రహచారంలో గ్రహాలు మారవు. గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి. గురువు గారు సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శని గ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి, ఈ యొక్క బుధుడు 15 డేస్‌కి ఒకసారి, చంద్రుడు 2.5 డేస్‌కి ఒకసారి ఇలా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పుట్టినటువంటి యొక్క ఇయర్ ఏదైతే ఉందో సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని లగ్నము, దాని తర్వాత ఒక 12 చక్రాస్ అనేటువంటివి ఏర్పడతాయి. అందులో ఉండేటువంటి గ్రహస్థితి, నడిచేటువంటి దశ, అంతర్దశలు, భుక్తిను ఆధారంగా చేసుకొని మీకు ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఇది 100లో 99% మీకు సెట్ అవుతుంది. హ్మ్. మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేదా మాకు సమయం గుర్తులేదు, మరొకటి లేదు అని అనుకునేటువంటి వారికి ఈ గోచార రీత్యా చెప్పేటువంటివి మీకు ఒక 35-40% మాత్రమే సెట్ అవుతుంది ఓకే. అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు వెనకటి కాలంలో ఖచ్చితంగా కూడా ఫలానా సమయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మించింది అంటే ఏం జన్మనామం వచ్చింది, ఏ అక్షరాల మీద పేరు పెట్టాలి, అవును. ఫలానా అక్షరాల మీద పేరు, అంతే. అలా ఆ విధంగానే పెట్టేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. జన్మనామం వేరే ఉంది, వీరి యొక్క మన జన్మనామం వేరే ఉంటుంది, నామ నక్షత్రం వేరే ఉంటుంది. హ్మ్. విన్నారా? కనుక ఇప్పుడు ఉదాహరణకు వీరిది తుల హ్మ్. రాశి అనుకుందాము. మరి వీరి యొక్క పేరు మా అక్షరం మీద ఉంది అనుకుందాం. మనకు మా, మీ, మూమే అంటే సింహ రాశి రావడం జరుగుతుంది. మాకు ఆ నక్షత్రం కానీ, ఉత్తర కానీ ఇట్లా నక్షత్రాలు ఉన్నాయి. మరి వీరు జన్మించినటువంటి సమయానికి తులా లగ్నము ఉన్నట్టయితే, తుల రాశి ఉంది అనుకుందాము. మరి వీరి యొక్క పేరు రీత్యా సింహరాశి ఉంది. హ్మ్. మరి వీరి యొక్క సింహరాశి బాగా లేదు, తులారాశి బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇప్పుడు వీరి సిచ్యువేషన్స్‌లో వీరికి ఒకవేళ బాగాలేని సిచ్యువేషన్ వచ్చినా తులారాశి వారికి బాగుంది, సింహరాశి వారికి బాలేదు. హ్మ్. ఉదాహరణకు మరి వీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీరి జన్మచార్ట్ చూస్తే తులారాశి బాగుంది బాబు అంటున్నారు. మరి వీరి పేరు వచ్చేసి మహేషో ఏదో ఉందనుకుందాం. సింహరాశి రీత్యా కూడా కొంత ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అని అర్థం చేసుకోండి. విన్నారా? ఒక కేవలము మాది తులారాశి లేదా మాది ఫలానా కర్కాటక రాశి బాగుంది అంటే కుదరదు. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకోవాలి. దశలు, అంతర్దశలు చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ పేరు ప్రకారం ఏదైతే ఉందో, మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క జన్మ నక్షత్రము, ఈ యొక్క జన్మనామము సెట్ అయ్యిందా అనేటువంటిది మాత్రము చూసుకొని ముందుకు వెళ్ళండి. గురుగారిక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం చెప్పండి? తప్పకుండా అమ్మ. తులారాశి వారికి 2023 మహాశివరాత్రి నుండి 2024 శివరాత్రి వరకు చాలా అంటే చాలా బాగుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడము, హ్మ్. బిజినెస్‌లో అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు, ఆల్ ఆఫ్ సడెన్‌గా జాబ్ మానేసినా కూడా వేరే చోట జాబ్ రెడీగా వితిన్ 1 మంత్ లోపే జాబ్ దొరికిన దాఖలాలు కూడా ఉన్నవి హ్మ్. తులారాశి వారికి. మరి ఇప్పుడు 2024 రెండో నెల, మూడో నెల నుండి ఆల్రెడీ 2, 3 నెలల 2-3 మంత్స్ నుండి వీరికి అర్థమయ్యింది ఏదో జరుగుతూ ఉన్నది అని. హ్మ్. హెల్త్ ఇష్యూస్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాయి వీరికి. హెల్త్ ఇష్యూస్‌తో పాటుగా భార్యాభర్తలలో అన్యోన్యత దూరమైంది. ఓకే. ఎట్ ద సేమ్ టైం అదర్ పర్సన్ వీరి లైఫ్‌లోకి రావడం. హ్మ్. ఓకే. మగవారైతే వేరే ఆడవారు రావడం గానీ, లేదా ఆడవారైతే వేరే మగవారు రావడం గానీ, ఇలాంటి ఇష్యూస్ వల్లనే కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నవి ప్రెజెంట్‌గా. ఎట్ ద సేమ్ టైం జాబ్ రీత్యా ఇబ్బందులు,
చేసే అటువంటి పనులల్లో అధికమైనటువంటి శ్రమ, అధికమైనటువంటి శ్రమ, అంత శ్రమపడి జాబ్ చేసినప్పటికీ పై అధికారుల నుండి చివాట్లు. హ్మ్. శ్రమకు తగినటువంటి గుర్తింపు లేదిక్కడ హ్మ్. తులారాశి వారికి. ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు లవ్ రిలేటెడ్ వివాహానికి ఈ యొక్క ఇయర్‌లో వెళ్ళేటువంటి పరిస్థితి. హ్మ్. ఈ నెలలో కులాంతర వివాహాలు జరిగేటువంటి పరిస్థితి. ఏది? తులారాశికి సంబంధించినటువంటి పిల్లలకు. ఓకే. మరి తులారాశికి సంబంధించి వివాహం కావాలి అనుకుంటే మాత్రము కాస్త ఆగాలి. ఈ నెల తప్పకుండా ఆగస్టు తర్వాత వీరికి కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం ఉంటుంది. ఒక కుజుడు మారతాడు. హ్మ్. అప్పుడు ఏమైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తులారాశి వారికి 8వ స్థానంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురువు హ్మ్. 4 గ్రహాలు ఉన్నాయి. కనుక సూర్యుడు 8వ స్థానంలో ఉంటే అసలు ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎట్లా అంటే భార్య భర్తలలో లేదా ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా అంటే కలిసి వ్యాపారం చేసేటువంటి వారైనా కూడా ఇట్లా పచ్చిగడ్డి మీద అగ్గిపుల్ల వేస్తే మండుతుంది అంటారు కదా! అలాంటి వాతావరణం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే సూర్యుడు తులాలో నీచబడతాడు. ఓకే. తుల శుక్రుంది హ్మ్. అధిపతి. ఎట్ ద సేమ్ టైమ్ వృషభంలో వృషభం కూడా శుక్రుడే అధిపతి. మరి ఇవి 2 స్థానాలలో సూర్యుడు ఉంటే తక్కువ రిజల్టే ఇస్తాడు. ఓకే. పాపగ్రహం అయిపోతుంది. హ్మ్. అలాంటి సూర్యునితో గురువు, బుధ, శుక్రుడు ఉండేసరికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఓకే. దీంతో పాటుగా ఎవరైనా డెలివరీకి ఉన్న ఇప్పుడు ఈ మనకి ఈ నెలలో డెలివరీ అయ్యేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. విన్నారా? ఉమ్మనీరు తక్కువ అవ్వడం గానీ, లేదా లోపల పిల్లవాని హార్ట్ బీట్ లేదనడం గానీ, లేదా ఇంకేదైనా సమస్యలు ఉండే ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ వచ్చే ఉన్నవి. అవకాశం. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు ఏమైనా ఉంటే డెలివరీ అయిన తర్వాత పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళని ఎక్కువగా డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకండి. చేయకూడదు కాబట్టి. కనుక హ్మ్. జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఇంకా చూసుకున్నట్టయితే కోర్టు కేసులు హ్మ్. అపజయం పొందేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారు హ్మ్. కన్ఫర్మ్‌గా. ఇంకా చూసుకున్నట్టయితే ఏమైనా ఆహ్, మనకు ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నా కూడా అట్టి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బయటపడే హ్మ్. ఛాన్సెస్ ఉన్నవి. ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే. విన్నారా? ఇంకా శని మూలకంగా హౌజులు చేంజ్ అవ్వడం. హ్మ్. ఈ ఇల్లు బాలేదు. లేదా వాస్తుకు లేదు అనిపియడం గానీ, లేదా గృహాలు చేంజ్ అయ్యేటువంటి ఆలోచన గానీ, సంతానముకు ఇబ్బంది కలగడం గానీ, ఓకే. బండి మీద నుండి కింద పడడము, హ్మ్. లేదా యాక్సిడెంట్స్ కావడము, హ్మ్. పిల్లలు ఏమైనా చెప్పిన మాట వినకపోవడం గానీ, హ్మ్. పిల్లలకు సంబంధించినటువంటి కాస్త మైనస్ వాతావరణం. తులారాశికి సంబంధించి సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క నెలలో. ఓకే. విన్నారా? జాబ్ రిలేటెడ్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మాత్రం చెక్ చేసుకోండి. అందులో దశ, అంతర్దశలు ఏవైతే నడుస్తున్నాయో దాన్ని బట్టి చూడొచ్చును ఓకే. ఉద్యోగం అంటే. ఓకే. ఎందుకంటే బాలేదు ప్రెజెంట్‌గా. హ్మ్. అట్లా. ఈ తులారాశి వారికి చాలా వరకు అన్ని మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా? వీరు తప్పకుండా గూడా ఒకసారి కుదిరితే ఈ ఇయర్‌లో గానగాపూర్ దర్శనానికి వెళ్ళిరండి. హ్మ్. లేదా ఆహ్, గురు సంబంధిత పూజ ఒకటేమన్నా నిర్వర్తించుకోండి. గురువుకు జపాలు చేయించుకోండి. ఓకే. గురువుకు చక్కగా గూడా జపాలు చేయించుకోండి. మీరు గూడా గురు సంబంధిత ఏమిటి అంటే దేవానాంచ ఋషీనాంచ గురుముఖాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది సరిపోతుంది. ఇది 108 సార్లు ఈ యొక్క శ్లోకం చదువుకోండి. ఓకే. విన్నారా? తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ విధంగా ఉండాలి? ఏ ఏ విషయాల్లో జాగ్రత్త ముఖ్యంగా సంతానం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ అని చెప్పారు. హెల్త్ ఇష్యూస్ అని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండండి.
మీరు తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని ప్రత్యేకంగా కలిసి మీ జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. తులారాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి మాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.